జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 25 రాజ్యము నాకు వద్దు అని అంటున్న ధర్మరాజుకు ధర్మబోధ చేస్తున్న అతని భార్య ద్రౌపదీదేవి ఈ ఎపిసోడ్లో చూద్దాం. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని, మహర్షి, ఇంతకు మా ముత్తాత ధర్మరాజు రాజ్య స్వీకరణ చేయనంటే మా మాత ద్రౌపదీ మాత ఏమని చెప్పింది, అది చెప్పవా అని అడిగారు. రాజన్ అప్పుడు ద్రౌపదీ మాత ధర్మరాజును సమీపించి ఇలా అంటున్నారు, మహారాజా, మీరు మనం అడవుల్లో ఉన్నప్పుడు ఏమని చెప్పారు? తమ్ములతో నాతో మనము ఈ 12 ఏండ్లు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తయిన తర్వాత మన పోగొట్టుకున్న రాజ్యాన్ని మనం తిరిగి సంపాదించుకుంటాం, అప్పుడు మీరందరూ కూడా సుఖం తప్పక పొందుతారు అని మీరు అనలేదా? ఆ ధర్మవాక్యాలు ఇప్పుడు ఏమైనాయి? ఇప్పుడు మనం యుద్ధములో క్షాత్రం చూపించి రాజ్యాన్ని గెలుచుకున్నాం. అలా యుద్ధములో భుజబలంతో సంపాదించుకున్న ఈ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి మరలా వనములకు పోతామా? ఇది మీకు ఏ ధర్మంగా తోస్తున్నది? ఇది ఏ విధమైనటువంటి ధర్మమో చెప్పండి మహారాజా. ఇది తప్పక ధర్మోల్లంఘన కాదా? నీలాంటి ధర్మము తెలిసిన వారికి ఈ విషయము తెలియదా? ధర్మశాస్త్రము ప్రకారము రాజులు శత్రు రాజ్యాలతో యుద్ధము చేయరా? ఆ యుద్ధములో శత్రువులను చంపరా? వచ్చిన రాజ్యాన్ని ధర్మంగా పాలించుకోరా? ఇది ధర్మము కాదా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇలా యుద్ధము చేయటం వల్ల హింస అని భావిస్తే యుద్ధములే ఉండవు కదా. ఇది ఎట్లాంటి హింసగా మీరు భావిస్తున్నారు? రాజా, వేదములు కానీ ధర్మశాస్త్రములు కానీ దేశరాజు క్షాత్రముతో భుజబలముతో యుద్ధములు చేయాలి, దేశాన్ని విస్తరణ చేయాలి, దేశ ప్రజలను ధర్మంగా పాలన చేయాలి అని కదా చెబుతున్నాయి. దేశరాజు అనేవాడు పరదైవం వలె ఉండి ప్రజలను కాపాడుతూ మంచి పరిపాలన చేయవలను అని కదా చెప్పాయి. అంతేగాని అప్రౌఢ బాలుని వలె దేశాన్ని నాశనం చేయుట ధర్మమా? రాజు అనేవాడు అప్రౌఢ బాలుని వలె ధర్మహీనకు పాల్పడరాదు. ప్రజలను ధర్మంగా పరిపాలన చేయాలి, అది రాజు కర్తవ్యం, అదే ధర్మము. తన ప్రజలకు ధనమాన ప్రాణ రక్షణలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాజుకు ఉన్నది. అలా కాని నాడు దుర్మార్గులు, బలవంతులు, ధర్మము తెలియని వారు సామాన్య ప్రజలను పట్టి పీడించరా, హింస చేయరా? అలా ప్రజలకు వారు కీడు చేస్తూ ఉంటే రాజు ఊరకుంటే రాజుకు ఇది ధర్మమా? దుర్మార్గులైన ఆ కౌరవులు లెక్కలేలన్నీ అధర్మాలు పాపాలు చేశారు. అందుకే వారిని ధర్మము శిక్షించింది. ధర్మము అనే ధర్మరాజు పాండవులు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని చలువతో ధర్మాన్ని రక్షించారు. ఆ దుష్టులైనటువంటి ఆ కౌరవులు ధర్మయుద్ధములో మిడుతల వలె అగ్నిలో పడి నాశనమయ్యారు. మీరు మీ సోదరులు ధర్మంగా యుద్ధము చేయలేదా? ధర్మాన్ని స్థాపించడం కొరకు కదా ఇంత కార్యక్రమములు చేశారు. అలా యుద్ధములో కౌరవులను వారి మిత్రదేశాలను పాండవులు వారి మిత్రదేశములు సంహరించకపోతే ధర్మానికి రక్షణ ఉంటుందా? ఇంకా ధర్మపైన ఈనాటి జనానికి కానీ రానున్న కాలాలలో ఉన్న ప్రజలకు కానీ నమ్మకం ఏర్పడుతుందా? మరి ధర్మరక్షణ చేయవలసిందా లేదా? ఇలా ధర్మాన్ని రక్షించకపోతే నీతికి, న్యాయానికి, ధర్మానికి మనుగడ ఎక్కడ? ఎందుకు అలా బాధపడతారు? ఇది ఈశ్వర నిర్ణయమైనటువంటి ధర్మ సంస్థాపన, అనుమానమే లేదు కదా. గనుక మీరు లెండి, ధర్మంగా రాజ్యాన్ని పాలనా బాధ్యత స్వీకరించండి. ధర్మంగా ప్రజలను
పరిపాలన చేస్తూ వారి ధనమాన ప్రాణ రక్షణ చేయండి. ఇదియే మీకు ధర్మము. మీకెందుకు లేనిపోని అనుమానములు వస్తున్నాయి? మీకు నేడు ఉన్నది ధర్మంగా రాజ్యపాలన చేయుటయే ధర్మము. మీకేలా పరలోక ధర్మ విధానము ఆలోచన? పరధర్మం మాట విడిచిపెట్టండి. విప్రోత్తమ వంశంపాయన ఋషి చాలా బాగా చెప్పింది మాత ద్రౌపది ధర్మం గురించి. ఇంకా ఆమె ఏం చెప్పిందో వినాలని ఉంది, చెప్పండి అని అడిగాడు రాజు. అలా జనమేజయులు వారు అడుగుతున్నప్పుడు వైశంపాయనుల వారు మరలా చెప్తున్నారు. ద్రౌపది మాత ఇంకా చెప్తుంది ధర్మరాజుతో, మహారాజా, రాజు అనేవాడు రాజ్య పాలన ధర్మంగా చేపట్టకపోతే ఆ రాజ్యంలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. గనుక రాజు అనేవాడు ధర్మంగా రాజ్య పాలన చేయాలి. అప్పుడు అతడు విషము పెట్టి చంపేవారిని, ఇల్లు తగులబెట్టేవారిని, దారి దోపిడీ చేసి దోచుకునేవారిని, రాజు కొలువులో ఉద్యోగం చేస్తూ ఆ రాజు యొక్క తంత్రాలను శత్రు రాజ్యాలకు అమ్మేవారిని, బలహీనులను దోచుకునేవాడిని, హింసించేవాడిని, పరుల భార్యలను ఎత్తుకుపోయేవారిని, బంధువులను సంహరించి వారి ఆస్తిని దోచుకునేవారిని, బీద బిక్కి బలహీన వర్గాల యొక్క ఆస్తి పాస్తులు దోచుకునే దుష్టులను ధర్మంగా శిక్షించే అధికారం రాజుకే ఉన్నది. రాజుయే కదా వారిని శిక్షించి ఆ రాజ్యంలో ధర్మ సంస్థాపన న్యాయంగా పరిపాలన చేయవలసి ఉంటుంది. అలా చేస్తేనే ఆ రాజు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, ఉత్తముడు అని కీర్తి అందుతాడు. కీర్తి అతనికి అవసరము, అది అతనికి ధర్మము. అంతేగాని రాజు శిక్షించవలసిన వారిని శిక్షించక విడిచిపెట్టుట, ఉపేక్ష వహించుట చేయునాడు ఆ రాజు ధర్మహీనుడవుతాడు, కీర్తిహీనుడవుతాడు, అధోగతి పాలవుతాడు, నరకానికి పోతాడు. ఇలా చేయటము రాజా దేశ రాజుకైనా ఇంద్రరాజు ఇంద్రునికైనా ఒకటే. రాజు అనేవాడు పరిపాలన చేసి సర్వ ప్రజలకు సమన్యాయం చేయకపోతే అతడు అపకీర్తి పాలవుతాడు, అధర్మం పాలవుతాడు. అప్పుడు భూమిపైన ధర్మ సంక్షోభం ఏర్పడి ధర్మానికి హాని కలుగుతుంది. అప్పుడు మరలా ధర్మ సంస్థాపనకు భగవానుడు మరలా అవతరించి ఆ అధర్మానికి కారకులైన వారిని తప్పక శిక్షించును. ఇది మీకు తెలియనే కదా. ఇలా భగవానుడు మరలా అవతరించడానికి కారణం రాజు కారాదు. మీరు నేడు ధర్మంగా యుద్ధం చేసి భుజబలంతో రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఇందులో హింస ఏమున్నది? ఇది క్షత్రియులకు ధర్మమే కదా. అంతేకాని రాజ్యపాలన చేయను అని అనుట మీకు ఇది ధర్మం కానే కాదు. మీరు రాజుగా ధర్మపాలన చేయక, రాజ్యపాలన చేయక వేరే విధంగా ఆలోచిస్తే మీకు ఉన్న స్వధర్మాన్ని మీరు విడిచిపెట్టిన వారు అవుతాడు. స్వధర్మాన్ని విడిచిపెట్టుట ధర్మము కాదు. ధర్మరాజా, మీరు ధర్మాన్ని విడిచిపెట్టేవారు కాదు. మీ స్వభావము కూడా అట్టిది కాదు. మరి నేడెందుకు ధర్మాన్ని విడిచిపెట్టి వేరే పరధర్మాన్ని ఆలోచించి చేస్తున్నారు? మీకు ధర్మమైనటువంటి ఈ రాజ్యపాలన విడిచిపెట్టి అడవులకు పోయి తపస్సు చేసుకుంటాను అని అంటున్నారు. ఇది మీకు ధర్మము కాదు కదా. ఇది పరధర్మము కదా. ఇది భయావహం కదా. మీరు మీ ధర్మం నుంచి తప్పుకుంటే అది మీకు అధర్మం కాగలదు కదా. మహారాజా, ధర్మరాజా, ఒక్కసారి ఆలోచన చేయండి. నాకంటే ఈ లోకములో ఎవరైనా ఎక్కువ బాధలు అనుభవించారా? అట్టివారు ఉన్నారా చరిత్రలో? నాకు చూపించండి. ఎన్ని బాధలు నేను అనుభవించాను, ఎన్ని హీనములు పొందాను, ఎన్ని అవమానములు పొందాను. నా ఎంత అవమానములు పొందిన వారిని చూపించండి. ఇన్ని అవమానములు పొంది కూడా నాకు మీరు భర్తలు. మీ గౌరవం పెంపొందించాలి. మీ అడుగుజాడలలో నడుస్తూ మీకు గౌరవ మర్యాద తెచ్చుటకు నేను శత విధాల రాత్రింబవళ్ళు కృషి చేస్తూనే ఉన్నాను. నేను ఏమీ ధర్మం విడిచి బయటికి వెళ్ళిపోలేదే. మీకు నేను ఉత్తమ భార్యగానే ఉన్నాను, ఉత్తమ గృహిణిగానే ఉన్నాను. ఎన్ని బాధలు వచ్చినా సహించాను. అవునా కాదా? నాదా ధర్మరాజా, నేను
ధర్మం తెలిసియే చెప్తున్నాను. ఆ కౌరవులు దుష్టులు, దుర్మార్గులు. వారి పాపము పండి వారు యుద్ధములో మరణించారు. దానికి మీరెందుకు చింతించవలను? అందుకు నువ్వు కారణం కాదు కదా. ధర్మంగా సంధి చేసుకోమని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు. అయినా వారు వినలేదు కదా. వారు యుద్ధానికే మొగ్గు చూపించారు, యుద్ధంలో నశించారు. ధర్మంగా రాజ్యం మీకు వచ్చింది. దానిని ధర్మంగా పరిపాలన చేయక అడవులకు పోయి తపస్సు చేసుకుంటాను అనుట మీకు ధర్మం కాదు కదా. గనుక లెమ్ము, నీ రాజ్యాన్ని నీవు పరిపాలన ధర్మంగా చేసుకునము. పాపము ఒకవేళ ఉన్నది అని అనుకుంటే యజ్ఞ యాగాదులు చేసి ఆ పాపాన్ని బాపుకునుము. అభ్యంతరం ఏమీ లేదు. కానీ మీకు ఉన్న ధర్మం రాజ్య పాలన. దాన్ని విడిచిపెట్టి పరధర్మం చేస్తానని అనడం మాత్రం అధర్మం. అది గుర్తుంచుకోండి. మహారాజా, ధర్మరాజా, మీకు ధర్మములు, ధర్మశాస్త్రములు, వేదజ్ఞానము తెలియనిది కాదు. బృహస్పతి, శుక్రాచార్యుల వారు ఇంద్రునికి, బలిచక్రవర్తికి రాజ్య ధర్మములు, రాజు ధర్మములు ఏమి చేయవలనో అనేవి కూడా విపులంగా చెప్పి ఉన్నారు. అవన్నీ మీకు, మీ తమ్ములకు కూడా తెలియను. మీకందరికీ ఇట్టి ధర్మ జ్ఞానము ఉన్నది. మరి ఉండి కూడా ఇలా మీ చేయవలసిన ధర్మము మాని వేరే ధర్మంలోనికి వెళ్తారు అని అనుట ధర్మము కాదు. స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మానికి వెళ్ళడం ఉత్తమము కాదు, అది అధర్మం అగును. నీ స్వధర్మము రాజ్య పాలన ధర్మంగా చేయుట. కనుక మీరు మీ రాజ్యాన్ని ధర్మంగా పాలన చేయండి అని ద్రౌపది మాత ధర్మంగా చెప్పింది ధర్మరాజుకి. జై శ్రీమన్నారాయణ.